ఏదైతే పాకిస్తాన్ పదే పదే ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడతానే ఉంది. మన మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకుంటున్నారా? ఇది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఇది. లేదు. ఎక్కడ మీరు అటువంటి అటువంటి పరిస్థితి 2004, 14 మధ్య ఉన్నది. హ్మ్. 2004, 14 మధ్య ఏం జరిగింది? ముంబైలో దాడులు, ట్రైన్ బ్లాస్ట్‌లు, హ్మ్. 160 మంది, 100 మంది చనిపోవటం. నో ప్రతీకార చర్య, నో రియాక్షన్. ముంబైలో 26/11 దాడులు. హోటల్‌లో ఉన్నటువంటి వారిపై అక్కడ తాజ్ ముంబై పైన అలాగే ఇతర హోటల్‌లో వెళ్ళి ఒక్కొక్క హోటల్‌కి వెళ్ళి ఒక్కొక్క రోడ్లపై ఉన్న వాళ్ళని కసాబ్ లాంటి వ్యక్తి కస నరకటం చూసాం, చంపటం చూసాం పిస్తోల్‌తో. ఏమీ చేయలేదు. ప్రభుత్వం నిద్రపోయింది. మనం తీవ్రవాద దాడులు జరగని ప్రాంతం ఏంటి? మన హైదరాబాద్‌లో జరిగాయి. చెన్నైలో జరిగాయి, బెంగుళూరులో జరిగాయి, లక్నోలో జరిగాయి, జైపూర్‌లో జరిగాయి, ఢిల్లీలో మళ్ళీ మళ్ళీ జరిగాయి, గౌహటిలో జరిగాయి. ప్రతి ప్రతి ఒక్క నగరంలో అహ్మదాబాద్‌లో జరిగాయి. అహ్మదాబాద్‌లోని ఆలయంలో జరిగాయి. సో అది దినచర్యగా ఉండేది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఢిల్లీలో సరోజినీ నగర్ మార్కెట్‌లో జరిగాయి. మార్కెట్‌లకి ఎళ్ళాలంటే భయం. ట్రైన్ ఎక్కాలంటే హైదరాబాద్‌లో భయం. గోకుల్ చాట్ ఇవి కూడా అదే పరిస్థితి కదా సార్! లుంబిని పార్కులు, ఆ! గోకుల్ చాటు, లుంబిని పార్కు. అదే ఎన్ని సంఘటనలు. అప్పుడు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండేది. దానిలో కూడా ఢిల్లీలో ఒక మరి ఇండియన్ ముజాహిద్దీన్ వాళ్ళని హతమార్చడానికి, అదుపులో తీసుకోవటానికి సంజీవ్ శర్మ అనుకుంటా అనేటువంటి ఇన్స్‌పెక్టర్ వెళ్తే ఆయనపై ఎదురు కాల్పులు జరిపితే చనిపోయినప్పుడు కూడా బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ అంటారు దాన్ని. అప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వం దాన్ని వెనకేసుకొచ్చింది. పోలీసులనే తప్పుపట్టారు. ఈ అలాగే అనేక కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటకతో సహా మరి ఒక ఒక రకమైనటువంటి టెర్రరిజాన్ని కూడా, తీవ్రవాదానికి కూడా అపీస్‌మెంట్, దానికి బుజ్జగింపు రాజకీయాలు. ఓకే. ఎవరన్నా ముస్లిం అండర్ ట్రయల్స్ ఉన్నట్టుంటే వాళ్ళని వెంటనే వదిలిపెట్టాలి జైళ్ళ నుంచి అని ఒక సెక్యులర్ దేశంలో ఒక మతానికి చెందినటువంటి అండర్ ట్రయల్స్ ని వదిలిపెట్టాలి అని ప్రభుత్వం ఆదేశం ఇవ్వటం ఎక్కడా చూడనటువంటి వింత సెక్యులరిజం. అటువంటి పని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో చేసింది. సోనియా గాంధీ బట్లా హౌస్ ఎన్కౌంటర్ లో తీవ్రవాదులు చనిపోయారని చెప్పి ఆవిడ కంటిన్యూ పెట్టుకుంది, ఆవిడ ఏడ్చింది అని చెప్పి అప్పటి దేశ ఫారిన్ మినిస్టర్ అయినటువంటి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. సో అటువంటి కాంగ్రెస్ తీవ్రవాదంతో కూడా మరి ఒక రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకున్నటువంటి తమ రాజకీయ లబ్ధి కోసం మరి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు మోడీ గారి హయాంలో ఎటువంటి ప్రతిస్పందన ఉంది చూసాం. సార్ సో జీవీఎల్ గారు ఇచ్చేటువంటి ఒక విషయం దీని ప్రతిస్పందన మీద ద్వారా మళ్ళీ ఇటువంటి చర్య చేయాలంటే ఖచ్చితంగా వారు భయపడే రీతిలో ఒక ప్రతిస్పందన ఉంటుంది. అంటే అలాగే మనం పెహల్గామ్‌కు చూడండి, సంబంధించి గత దాదాపుగా 8-9 సంవత్సరాలుగా భారతదేశానికి పాకిస్తాన్‌తో ఎటువంటి చర్చలు లేవు. హ్మ్. హై లెవెల్ డిస్కషన్స్ లేవు. ప్రైమ్ మినిస్టర్ లెవెల్ టాక్స్ లేవు. ఫారిన్ మినిస్టర్ లెవెల్ టాక్స్ లేవు. ఫారిన్ సెక్రటరీ లెవెల్ టాక్స్ లేవు. అసలు ఏ స్థాయిలోనూ మనం మాట్లాడలేదు. మనం వాళ్ళు చేసినటువంటి ఆ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మీతో పూర్తిగా ఇటువంటి దౌత్య సంబంధాలను మేము పెట్టుకోమని చెప్పి దాదాపుగా 8 సంవత్సరాలైనా ఏమీ చేయలేని పరిస్థితి ఈ రోజు భారతదేశానికి ప్రపంచంలో ఆ స్థాయిలో ఉంది. కానీ ఓకే. మొన్న జరిగిన సంఘటన ఖచ్చితంగా పాకిస్తాన్ తన యొక్క తప్పుడు విధానాలను ఇంకా వదిలిపెట్టలేదు అన్నటువంటి ఒక రకమైనటువంటి మరి సందేశం కనుక దాన్ని ఏ విధంగా తీవ్ర స్థాయిలో దానికి బుద్ధి చెప్పాలి అన్నటువంటి విషయంపై ప్రధానమంత్రి అంటే నరేంద్ర జీవీఎల్ గారు మోదీ మీ గారు, మీ కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయి. మీ ఖచ్చితమైనటువంటి మళ్ళీ శాంతి నెలకొనేలా ఓకే. ఇటువంటి దుస్సాహసం జీవి పాకిస్తాన్ వారి తీవ్రవాదులు చేయకుండా చేస్తాం. ఓకే. జీవీఎల్ గారు మీరు బీజేపీ పెద్దలతో మీరు ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం మీరే కాబట్టి చాలా రిపోర్ట్స్ మీ దగ్గరికి వచ్చే ఉంటాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మొన్న జరిగిన ఘటనని ఏ రకంగా చెప్తున్నాయి సార్? చాలామంది 10 రకాలుగా మాట్లాడుతున్నారు. చూడండి, అది పూర్తిగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలని అన్నిటినీ కూడా ప్రజలతో కూడా ఈవెన్ అందరితో పంచుకునే పరిస్థితి ఉండదు. కొంత మీరు చెప్పినట్టుగా అందులో ఇంటెలిజెన్స్ వర్గాలు కానివ్వండి, అలాగే ఎన్ఐఏ వంటి వర్గాలు కానివ్వండి, విపరీతమైనటువంటి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. అక్కడ కొంతమందిని గుర్తించారని చెప్తున్నారు. కానీ పూర్తి వివరాల్ని, ఎందుకంటే దీనిలో ఇది లైవ్ టెలికాస్ట్ చేసేటువంటి అంశం కాదు కనుక మనకు అన్ని వివరాలు పబ్లిక్ గా చెప్పరు. కొన్ని విషయాలని నిన్న రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశంలో, ఆల్ పార్టీ మీటింగ్ లో కొంత
భరోసా ఇచ్చే విధంగా కొన్ని చర్యలు చేపా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రోజు మనం చూస్తున్నాం గతంతో పోలిస్తే. ఈసారి రాజకీయం చేయటానికి ఏ రాజకీయ పార్టీ కూడా ధైర్యం చేయలేదు. నేను ధైర్యం చేయలేదంట, దానికి వాళ్ళని మెచ్చుకుంటాను ఖచ్చితంగా. ఇంతకు ముందు ఏంటంటే దీనిపై కూడా రాజకీయాలు చేసేవాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం. కానీ మొన్న ప్రతి ఒక్కరిని వారి పేరు వారి మతం అడిగి మరీ చంపారు. ఒక రకంగా హిందువులనే టార్గెట్ చేశారు. దీని ద్వారా ఒక సందేశాన్ని పంపించారు. సో కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలకు అన్ని కూడా మనం దీన్ని కేవలం రాజకీయాలకు ఉపయోగించుకుంటే భారతదేశ ప్రజలు, అందున ముఖ్యంగా హిందువులు మనల్ని ఒక శత్రువులాగా చూస్తారు అని చెప్పి వారికి అర్థమైంది. కనుకనే దేశంతో పాటు మేము, ప్రభుత్వంతో పాటు మేము కూడా అన్ని రకాల చర్యల్ని సమర్థిస్తున్నాం, తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది ఓవైసీతో సహా అన్ని రాజకీయ పార్టీలు. అలాగే ఇంకొక వ్యత్యాసం చూస్తున్నాం. గతంలో తీవ్రవాద చర్యలు జరిగితే ఇట్లా హిందువుల్ని కూడా టార్గెట్ చేసినా కూడా అక్కడ ప్రజల నుంచి ఏ స్పందన ఉండేది కాదు. ఈసారి కాశ్మీర్లో కూడా మరి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున టూరిజం జరుగుతున్నా, అభివృద్ధి జరుగుతున్నా దాని ద్వారా లబ్ధి పొందేది సామాన్య ప్రజలే. జమ్మూ కాశ్మీర్ ప్రజలు నిజమైన అభివృద్ధిని ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఇది గనక ఈ పరిస్థితి కొనసాగకపోతే వాళ్ళ జీవనోపాధికే, వారి యొక్క ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుంది. అది గ్రహించిన వాళ్ళు రోడ్లపైకి వచ్చారు. తీవ్రవాదాన్ని ఖండిస్తూ అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో మరి సామాన్య ప్రజలు అంటే వ్యాలీలో మోస్ట్లీ ముస్లింలు మాత్రమే. మరి 98% ఉన్నారా, 97% ఉన్నారా చెప్పలేను కానీ బట్ అందరూ దాదాపుగా ముస్లిం వర్గీయులే. వారు కూడా దీన్ని ఈసారి ప్రతిఘటించడం. శ్రీనగర్లో బీజేపీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా వచ్చి క్యాండిల్ లైట్ ర్యాలీలు నిర్వహించడం, ఇది నిజమైనటువంటి విజయం, నరేంద్ర మోదీ గారి గొప్ప విజయంగా చెప్పాలి. ఎందుకంటే మాకు రాజకీయ పార్టీగా వాళ్ళు ఓట్లు వేస్తారా, వేరే పార్టీకి వేస్తారా అది కాదు. ఇక్కడ